మైగ్రేన్లో మనం ఎలా గుర్తించాలి, ఒకవేళ మైగ్రేన్ నిర్ధారణ అయినాక దాన్ని ఎలా గుర్తించాలి అంటే మనకు దీనికి టెస్ట్ ఏమి ఉండదండి. యూజువల్లీ మైగ్రేన్ కాకుండా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న పేషెంట్స్ని మనం నిర్ధారించాలి అంటే మెయిన్గా వాళ్ళ హిస్టరీనే ఇంపార్టెంట్. వీళ్ళకి మైగ్రేన్ ప్రెసిపిటెంట్స్ మనం చూసుకోవాలి. కొంతమందికి బేకరీ ఫుడ్స్తోని అండ్ కొంతమందికి ఎస్పెషల్లీ మైదా ఫుడ్స్తోని ట్రిగర్ అవుతుంటుంది. సో సాధ్యమైనంత వరకు ఈ మైగ్రేన్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్తో ట్రిగర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ మైగ్రేన్ రాకుండా మనం ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం, మెడిటేషన్ చేసి ఒక పర్టికులర్ స్లీప్ హైజీన్ కనుక వాళ్ళు పాటిస్తే ఈ మైగ్రేన్ హెడేక్స్ తగ్గిపోతాయి. సో దాన్ని బట్టి మనం ఈ మైగ్రేన్ని మనం పరిగణించి దీన్ని మనము తక్కువ చేసుకోవడానికి ఆస్కారం చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మైగ్రేన్ వేరే హెడేక్స్ నుంచి ఎలా గుర్తుపట్టాలి అంటే మైగ్రేన్ హెడేక్స్ చాలా రోజుల నుంచి ఉంటాయి, చాలా వరకు అది రిపీటెడ్గా వస్తుంటాయి. మెయిన్గా టైం డ్యూరేషను చాలా రిపీటెడ్గా రావడము అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఎస్పెషలీ మదర్కి ఉంటే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీతో పాటు స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ ఎస్పెషలీ ఆడవాళ్ళలో అయితే పీరియడ్స్ టైంలో హెడేక్స్ తరచూ వస్తున్నాయి అంటే దాన్ని క్యాటమీనియల్ హెడేక్ అంటాం. అది కూడా ఒక సబ్ టైప్ ఆఫ్ మైగ్రేన్. సో ఇలా మనకు స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ ఉన్నప్పుడు ప్రెసిపిటేట్ అవుతుంది అంటే మనం మైగ్రేన్కి దారితీస్తుంది ఆర్ మైగ్రేన్గా దాన్ని మనం పరిగణించవచ్చు.